భక్తి శ్రద్ధలతో శాంతియుత మార్గంలో జరుపుకోవాలని సూచించారు. పోలీసుల అనుమతి తీసుకోవడం వలన ఉత్సవాలు జరిగే ప్రదేశంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా తగు బందోబస్తు కల్పిస్తామని తెలిపారు. దసరా సెలవులకు ఊర్లు వెళ్లేవారు తగు జాగ్రత్తలు తీసుకొని మీ ప్రయాణాలు చేసుకోవాలని కోరారు. బైక్పై వెళ్లేవారు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని అన్నారు. ఏటీఎంల దగ్గర అపరిచితుల పట్ల జాగ్రత్త వహించి మోసాలకు గురికాకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు. మాకు పోలీసు వారు తెలియజేస్తే ఎలా హెచ్ఎంఎస్ ఫెసిలిటీ సీసీ కెమెరా మేము ఇన్స్టాల్ చేయడం జరుగుతుంది. అలాగే ఆ రూట్లో మేము బీటు అది కూడా నైట్ టచ్ చేయడం నిఘా పెట్టడం జరుగుతుంది. కాబట్టి ఎలా హెచ్ఎంఎస్ ఫెసిలిటీని వాడుకోవాల్సిందిగా కోరుతున్నాం. అలాగే సైబర్ నేరాలకు సంబంధించి డిజిటల్ అరెస్ట్ అనేది ఎక్కడ చట్టం లేదు. ఎవరో కూడా మిమ్మల్ని అరెస్ట్ చేస్తాం మీరు అని చెప్పి ఫోన్ ద్వారా వాట్సాప్ల ద్వారా యూనిఫామ్లో ఉండి కూడా బెదిరించినా కూడా ఎటువంటి ప్రలోభాలకు ఎటువంటి భయాలకు లోపడొద్దు. ఎట్టి పరిస్థితుల్లోని మిమ్మల్ని ఆన్లైన్లో అరెస్ట్ చేయడం అన్నది ఏమి ఉండదు. కాబట్టి అలాగే ఈ ఫోన్ కాల్ ఏదైనా వస్తే కానీ ఇమీడియట్గా పోలీసు వారికి తెలియజేయాల్సిందిగా కోరుతున్నాం. అలాగే ఏటీఎంల దగ్గర కూడా ఈ డబ్బులు మార్చుకున్నప్పుడు వెనకాల హెల్మెట్లు పెట్టుకుని ఏటీఎంలోకి రావటం, లేదంటే కనుక వెనకాల వ్యక్తులకి తెలియకుండా మీ పిన్ నెంబర్ అది ఫీడ్ చేసుకోవాలి. అలాగే కార్డులు మార్చేసే వాళ్ళు కొంతమంది ఉంటారు. ఇటువంటి వాటి పట్ల అప్రమత్తంగా ఉండాలి. ఏటీఎం దగ్గర డబ్బులు తీసుకునేప్పుడు కూడా. అలాగే ఈ సందుల్లోని మలుపుల్లోని ఒంటరి మహిళల్లోని టార్గెట్ చేసి స్నాచర్స్ కూడా తిరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ చైన్ స్నాచింగ్లు అటువంటి పట్ల కూడా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరుతున్నాం. అలాగే ఇటీవల క్యాష్ ఇస్తానండి, కొంచెం ఫోన్పే చేస్తాను, క్యాష్ ఇవ్వండి నాకు అర్జెంట్ అని చెప్పేవాళ్ళు కూడా బయలుదేరారు. అట్లనే మోసాలు కూడా జరుగుతున్నాయి. క్యాష్ తీసుకుంటున్నాడు, ఫోన్పే చేస్తానంటున్నాడు, మెసేజ్ వస్తుంది కానీ డబ్బులు రావట్లేదు. అలాగా కొంతమందిని మోసం చేసే వాళ్ళు కూడా తయారయ్యారు. అంటే దయచేసి ఎవరు కూడా క్యాష్ ఇవ్వండి మీకు ఫోన్పే చేస్తానంటే కనుక ముందు ఫోన్పే చేసి మీ అకౌంట్కి వచ్చిందో చెక్ చేసుకునేమని తప్ప మానవత దృక్పథంతో మీరు సర్వీస్ చేయాలంటే ముందు మీరు డబ్బులు ఇచ్చేసి వాడి మెసేజ్ వచ్చేసింది కదా అనుకుంటున్నారు. తర్వాత ఒక రోజుగా 2 రోజుల తర్వాత చూసుకుంటే డబ్బులు వచ్చిండు. అంచేత ఆటల పట్ల కూడా ఎవరైనా సరే మాకు అర్జెంట్ అండి క్యాష్ ఇవ్వండి ఫోన్పే చేస్తానంటే కనుక ముందు మీరు ఫోన్పే చేయించుకుని ఉందో లేదో చూసుకుని చెక్ చేసుకుని వచ్చిన తర్వాత ఇవ్వండి. మానవతా అంతే తప్ప ముందే క్యాష్ ఇచ్చేసి వాడు వెళ్ళిపోయిన తర్వాత రాలేదని ఇలా మోసపోవద్దు. ఇవన్నీ కూడా పాటించాలని చెప్పేసి కోరుతున్నాం.